వెస్ట్ బెంగాల్ ఎన్నికల రిజల్ట్స్ వచ్చింది. మమతా బెనర్జీ ఓడిపోయింది. అందరూ మమతా బెనర్జీ ఓడిపోయింది, అక్కడ సీఎంగా ఉండి వాళ్ళ పార్టీ అధికారంలో ఉండి వాళ్ళ పార్టీ ఓడిపోయింది, ఈమె కూడా ఓడిపోయింది, అందరూ దాని గురించి మాట్లాడుతున్నారు. కానీ ఇంకొకటి కూడా ఉంది దాని వెనకాల. మమతా బెనర్జీ మహిళా ముఖ్యమంత్రి. అక్కడ ఇప్పుడు మొత్తం అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి మహిళలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాలు ఉంటాయి చూసిరా, అవి మమతా బెనర్జీ కూడా ఓడిపోవడంతో ఇప్పుడు ఒక్కరు మిగిలిరు. ఢిల్లీలో ఇప్పుడు ప్రజెంట్ రేఖా గుప్తా ఒక్కటి మాత్రమే మొత్తం మన దేశంలో మహిళా సీఎంలు, ఏ రాష్ట్రంకైతే మహిళా సీఎంలు ఉన్నారు చూసిరా, అగ మొత్తం రాష్ట్రాలలో ఎక్కడ లేరుగా, ఓన్లీ ఢిల్లీలో మాత్రమే రేఖా గుప్తా ఉంది. మొన్నటి వరకు మమతా బెనర్జీ ఉంటుండే, ఇప్పుడు ఆమె కూడా ఓడిపోవడంతో ఒకే ఒక్కరు మిగిలిరు. ఇప్పుడు ఓ దిక్కేమో మహిళా రిజర్వేషన్లు, మహిళలకు అవకాశాలు ఇవ్వాలి, 33% రిజర్వేషన్ ఇవ్వాలి, రాజకీయాలలోకి మహిళల్ని ప్రోత్సహించాలి, ఇదంతా మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. ఇదంతా ఒక దిక్కు జరుగుతున్నప్పుడు రియాలిటీ ఎట్లుందంటే ఉన్నటువంటి మహిళా ముఖ్యమంత్రి కూడా ఇప్పుడు ఓడిపోయింది. ఒక్కరే మహిళా ముఖ్యమంత్రి ఉన్నారు మొత్తం అన్ని రాష్ట్రాలకి కలిపి. గతంలో చాలామంది ఉండే, వసుంధర రాజే గతంలో ముఖ్యమంత్రిగా చేసింది, సుష్మా స్వరాజ్ కూడా గతంలో ముఖ్యమంత్రిగా చేసింది, షీలా దీక్షిత్ ఉండే, మమతా బెనర్జీ ఉండే, మాయావతి ఉండే, ఉమాభారతి ఉండే, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది, జయలలిత చనిపోవడానికి ముందు వరకు ఆమె ముఖ్యమంత్రిగా ఉండే, ఇట్లా చాలామంది మహిళలు ముఖ్యమంత్రులుగా చాలా రాష్ట్రాలకి ఉండే. కానీ వాళ్ళ సంఖ్య మెల్లమెల్లిగా తగ్గుకుంటూ వస్తుంది. మామూలుగా రాజకీయాలలోకి మహిళలు పెరుక్కుంటూ వస్తున్నారు అని చెప్తున్నారు. కానీ మహిళలు ఎట్లయితే రాజకీయాలలోకి పెరుక్కుంటూ వస్తున్నారో అట్ ద సేమ్ టైం మహిళా ముఖ్యమంత్రుల సంఖ్య తగ్గుకుంటూ వస్తుంది. ఇప్పుడు చూసుకుంటే మనం ఒక్కరు మాత్రమే మిగిలి ఉన్నారు. ఇన్ని రాష్ట్రాలకి ఒకే ఒక్కరు రేఖా గుప్తా మాత్రమే మహిళా ముఖ్యమంత్రి ఉంది. మిగతా అన్ని రాష్ట్రాలలో కూడా మహిళలు ఎవ్వరూ లేరు, ఒక్కరు మాత్రమే ఉన్నారు. ఇక